నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి వచ్చినా 2016 పాస్ అవుట్ 2019 వరకు నేను జాబ్ చేసి వద్దు నాకు అది వద్దు అని చెప్పి దీనికోసం నేను వచ్చాను. యూపీఎస్సీ రాశాను, నాకు ఏ రిజర్వేషన్ లేదు, నేను కూర్చొని చదువుకుంటున్నా. ఎంత లేదన్నా ఆ స్టడీ హాల్ తప్ప ఒక సినిమాకు అనిపోయింది. కానీ ఇంటికి ఎన్నిసార్లు వచ్చినా అడగండి లేవు, ఒక పండగలు లేవంటే అమ్మ జాబ్ వచ్చాక మనం ఎన్ని పండగలన్నా చేసుకోవచ్చు, పండగ కాదు ముఖ్యం ఇది అని ఇంటికి కూడా రాకపోయేవాడు. చుట్టుపక్కల 2 గంటల్లో రారెందుకండి అని అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏం అడుగుతున్నారమ్మా ఫైనల్ గా? మాకు డివిజన్ బెంచ్ లో న్యాయం చేయండి, మా పిల్లలందరూ జెన్యూన్ గానే వచ్చారు. మా పొజిషన్ లో మీరుంటే తెలుస్తుంది అని వాళ్ళు అడుగుతున్న పాయింట్ ఇదే. మా పొజిషన్ లో మీరుంటే మీకు అర్థం. పొజిషన్ నుంచి ఆ నిరుద్యోగుల పొజిషన్ నుంచే మేము కూడా వచ్చినామన్నా. ఆ పొజిషన్ లో యూపీఎస్సీ పోయినప్పుడు ఆ పొజిషన్ కూడా నాదే కదన్నా. నేను కూడా యూపీఎస్సీ పోయినా ఫెయిల్యూర్ 2 రోజులు రూమ్ నుంచి బయటికి రాలేదన్నా. ఎలాంటి డిప్రెషన్ పోతుంది తెలుసా? చదివి అన్ని ఇప్పుడు ఇది వచ్చిందని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మెయిన్స్ రాసినోడు ప్రిలిమ్స్ లోనే పోయింది. ఎందుకంటే జాబ్ ఉంది కాబట్టి.